సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని బషీరాబాద్ మండలానికి చెందిన సర్పంచులు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పోయాడా నిలబడి పోయా అంబేద్కర్ గారి జయంతి ఘనంగా జరగడం జరిగింది. ఈరోజు 135వ జయంతి అనేది అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో ఈ దేశంలో గొప్ప చరిత్ర కూడా ఉంది. అంబేద్కర్ గారి ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి అని కాకుండా ప్రతి వర్గానికి స్థిరంగా ఒక రిజర్వేషన్ అనేది కల్పించి ముందుకు కొనసాగించడానికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం వల్ల ఈ రోజు ఓటు భిక్ష అడుగుతున్నామంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ గారు ఓటు రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులైనా కూడా మన ఇంటి దగ్గరకు వచ్చి ఓటు భిక్ష అనేది అడుగుతాం. ఆ ఓటు హక్కు ఉన్నది కాబట్టి మనము నిలదీసి మాకు ఈ పని కావాలి, మాకు ఆ పని కావాలని అడుగుతూ ఉన్నాం. అది కేవలం రాజ్యాంగంలో రచించి అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన వల్లనే ఓటు హక్కు అనేది 18 సంవత్సరాల వ్యక్తిగా నిండిన ఆడ, మగ మరియు ట్రాన్స్జెండర్లు కూడా ఈ మధ్యలో వచ్చి వాళ్ళు కూడా ఓటేసి ఇప్పుడు ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు కూడా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారంటే ఇది రాజ్యాంగం కల్పించింది. అది కేవలం అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగం అనేది లిఖితపూర్వకంగా రాసి ఆయన ఒక చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటిది ప్రపంచవ్యాప్తంగా మేధావి వ్యక్తిగా ఎదిగిండు అంటే ఒక అత్యున్నత తక్కువ కులంలో ఉండి ఎక్కువ కులం అనేది వ్యతిరేకంగా చేయడానికి అందరికీ మంచిది. ఈరోజు చదువుతున్నామంటే ఆయన భిక్ష, ఓటేస్తున్నామంటే ఆయన భిక్ష, ఉద్యోగం చేస్తున్నామంటే ఆయన భిక్ష, పదవులు పొందుతున్నామంటే ఆయన భిక్ష. అది కేవలం రాజ్యాంగంలో రచించింది కాబట్టి, ఆయన రచించిన బుక్కులో ఉంది కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ఊరికి సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా ఏదైనా కూడా రాజ్యాంగం రీతిలోనే నడుస్తుంది. మీరు ఒకసారి గుర్తించుకోవాలి. పేదలకు విద్య చెప్తున్నారంటే, సారోళ్ళు ఉన్నారు అంటే అది రాజ్యాంగంలో రచించింది కాబట్టి. డాక్టర్లు
వైద్యం చేస్తున్నారు అంటే అది రాజ్యాంగంలో రచించి ఒక జీతం పొంది పేదలకు వైద్యం అందించాలే విధంగా రాజ్యాంగంలో రచించింది కాబట్టి అది చేస్తూ ఉన్నాడు. ఒక ఊరిలో గొడవలు అయింది అంటే ఆ గొడవలకు కారణం ఏంటి అనేది తెలియకుండానే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక బీద బడుగు వల్గారు కూడా పోయి కంప్లైంట్ చేస్తున్నారంటే ఒక తెలియని వ్యక్తి కూడా వెళ్ళి ఆడ లిఖితపూర్వకంగా రైటర్ రూపంలో రాపిచ్చి కంప్లైంట్ చేస్తున్నారంటే అది రాజ్యాంగంలో రచించింది. అది కంప్లైంట్ చేస్తున్నారంటే అది రాజ్యాంగంలో రచించింది. అది కాబట్టి రాజ్యాంగంలో ఎన్నో పొందుపరిచాడు, ఎన్నో ఉన్నత చట్టాలు అమర్చాడు. ఆయన ఈ కాలాన్ని మనకు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరిగి రాజ్యాంగం రచించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిండు. కాబట్టి ఈరోజు ఆయనని మర్చిపోని ప్రపంచం విగ్రహాలు ఎన్నో సృష్టించి మేధాశక్తి ప్రపంచ వ్యక్తి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడలు నడిచి ఉన్నత శిఖరాలు ఎదగాలని నేను కోరుకుంటున్నాను.